లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చాలా సార్లు అడిగినటువంటి ఎగ్జామినేషన్ ప్రాబ్లం రాసుకోండి. నాగార్జున ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ produces 3 grades of fertilizers. They are produced by 3 processes, namely A, B and C. In each process, 4% of total weight put in is lost and 6% is scrapped. From the following information, prepare process account. నాగార్జున ఎరువుల కర్మాగారము 3 గ్రేడుల ఎరువులను తయారు చేయును. 3 గ్రేడుల ఎరువులను తయారు చేయును. అవి ABC అను 3 ప్రాసెస్ల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ప్రతి ప్రాసెస్లో ప్రవేశపెట్టిన యూనిట్లు బరువులో 4% తగ్గుతుంది, 6% రద్దవుతుంది. క్రింది వివరాల నుండి ప్రాసెస్ ఖాతాలను తయారు చేయండి. ఓకే, 4 కాలమ్స్ వేసుకోండి. పర్టిక్యులర్స్, ప్రాసెస్ ABC. రైట్. వివరాల్లో మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ టన్స్, వినియోగించిన మెటీరియల్స్ బ్రాకెట్లో టన్నులలో 30,000, 20,000, 10,000, 30,000, 20,000 and 10,000. నెక్స్ట్, టన్ను ఒక్కంటికి ఖరీదు, కాస్ట్ పెర్ టన్ ఆఫ్ మెటీరియల్. టన్ను ఒక్కంటికి ఖరీదు 20 రూపాయలు, 20 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్, 10 రూపాయలు, 5 రూపాయలు. వేజెస్, వేతనాలు 1,00,000, 60,000, 40,000. ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్, ఉత్పత్తి ఖర్చులు 50,000, 40,000, 20,000. నెక్స్ట్, గిడ్డంగికి పంపిన ఉత్పత్తి, అవుట్పుట్ సెంట్ టు వేర్ హౌస్, 25%, 25%,
50%, 50%, 100%, 100%. నెక్స్ట్, తరువాత ప్రాసెస్కు పంపిన ఉత్పత్తి అవుట్పుట్ సెంట్ టు నెక్స్ట్ ప్రాసెస్ 75%, 50%, డాష్ 75%, 50%, డాష్. నెక్స్ట్, టన్ను ఒక్కంటికి రద్దమ్మకము రూపాయలలో. సేల్ ఆఫ్ స్క్రాప్ పెర్ టన్ ఇన్ రూపీస్. సేల్ ఆఫ్ స్క్రాప్ పెర్ టన్ ఇన్ రూపీస్ 10, 15, 20, 10, 15, 20. స్టాండ్ పట్టుకోమ్మా, స్టాండ్ పట్టుకుంటూ రాసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ ప్రాసెస్ మనకి 3 ప్రాసెస్ల్లో తయారవుతుంది ఇక్కడ. అయితే ఈ లెక్కలో మొత్తం ప్రాసెస్ ఏలో ఉండేటటువంటి దాన్ని ప్రాసెస్ బికి, అలాగే బి నుంచి సికి ట్రాన్స్ఫర్ చేయకుండా కొద్ది మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ మిగతాది గిడ్డంగికి పంపుతున్నారండి. కాబట్టి అది కొంచెం సెకండ్ మోడల్ కింద మనం చెప్పుకోవాలి దీన్ని. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. అర్థమైందా? మొత్తం ప్రాసెస్లో ఉన్నటువంటిదంతా కూడా నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా కొంత రిటర్న్ మనకి గిడ్డంగికి పంపిస్తున్నారన్నమాట. అర్థమైందా? అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ముందు ప్రాసెస్ ఏ. ప్రాసెస్ ఏ అకౌంట్ మనకి దేంట్లో ఇచ్చాడు? ఇక్కడ టన్నుల్లోనా లెక్క. కాబట్టి టన్ను కాలం ఒకటి ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు వెళ్తుందా? డియా. ఓకే, పర్టిక్యులర్స్ వివరాలు, టన్స్, అమౌంట్ రూపీస్. చూడమ్మా, ఇక్కడ ముందు మెటీరియల్ చూడండి ఎంత ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మెటీరియల్ మనకి మెటీరియల్స్ ఫస్ట్ వచ్చి 30,000 టన్స్ కదా. మెటీరియల్స్ ఎంత ఇచ్చాడు? 30,000 టన్స్. ఓకేనా? టన్ను ఒక్కంటికి ఎంత? ఇంటూ టన్ను, మెటీరియల్ టన్ను ఒక్కంటికి 20 రూపాయలు ఇచ్చారు, అంటే 6 లక్షలు. ఓకేనా? అర్థమైందా? 30,000 టన్నులు ఇంట్రడ్యూస్ చేశారు మెటీరియల్. టన్ను ఒక్కంటికి 20 రూపాయలు, 6 లక్షలు. తర్వాత 2 వేజెస్. 2 వేజెస్ ఎంత ఉన్నాయి? వేజెస్ మనకి 1,00,000 రూపాయలు. అలాగే 2 ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్. 2 ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 50,000. 50,000. ఓకే, చూడండి ఇక్కడ బై లాస్ ఆఫ్ వెయిట్. లాస్ ఆఫ్ వెయిట్ అంటే కోల్పోతున్నటువంటి బరువు చెప్పాడు. చూడండి ఎంత చెప్పాడు మనకి? 4% చెప్పారు. అవునా? సో 30,000 టన్నుల్లో ఎంత శాతం కోల్పోతుంది? 4/100. ఓకేనా?
ఎంత వచ్చింది మనకి 1200. ఇప్పుడు ఈ కోల్పోతున్న బరువు గురించి ఏమైనా రేట్ ఇచ్చాడా మనకి? ఈ కోల్పోతున్న బరువుకి రేట్ ఏమలేదు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? సేల్ ఆఫ్ స్క్రాప్. సేల్ ఆఫ్ స్క్రాప్, తుక్కు అమ్మకం. ఎంత తుక్కు అమ్మకం ఎంత ఇచ్చాడు మనకి? 6% చెప్పాడు. చూడండి పైన మ్యాటర్ అర్థమైందా? సో 30,000 టన్నుల్లో స్క్రాప్ వచ్చి 6%, అంటే ఎంత వచ్చింది మనకి? 1800. ఈ 1800 యొక్క విలువ ఎంత ఇచ్చాడు మనకి? ఇంటూ 1800 టన్నులపై ఎంత చొప్పున ఉంది మనకి? టన్ను ఒక్కంటికి రద్దు అమ్మకం ఎంత ఇచ్చాడు? 10 రూపాయలు లెక్కలో ఇచ్చాడు చూడండి. సో 18,000. ఓకే అమ్మా. ఇప్పుడు వాస్తవంగా అయితే చూడొకసారి, అదే పాత లెక్కలు అనుకోండి, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో అంత ప్రాసెస్ బీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ లెక్కలో ఏం చెప్పాడు? గిడ్డంగి కొంత మళ్ళించారు, మిగతాది నెక్స్ట్ ప్రాసెస్కి మళ్ళించారు. ఇప్పుడు గిడ్డంగికి మళ్ళించింది ఎంత అది మనం చూడాలి. తర్వాత మిగతా ప్రాసెస్కి ఎంత మళ్ళించారు అది చూడాలి. ఓకే, చూడండి. బై ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్. ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్ గిడ్డంగికి మళ్ళించింది. ఒరిజినల్గా చూడండి మనకి ఎన్ని టన్నులు మనం చేసామండి ఇక్కడికి? 30,000 టన్నులు, అంతే కదమ్మా. దానిలో 1200 స్క్రాప్, అది సారీ వెయిట్ లాస్ అయింది. అలాగే 1800 ఏమో స్క్రాప్. తీసేస్తే మనకి ఎంత వచ్చింది? మొత్తం 30,000లోంచి 3,000 తీసేస్తే 27,000. ఓకేనా? 27,000. ఈ 27,000లోని గిడ్డంగికి ఎంత పంపిస్తున్నారు? వేరే హౌస్కు ట్రాన్స్ఫర్ చేసింది ఎంత? 25%. 25% అంటే ఎంత? 27,000లో 25% అంటే గిడ్డంగికి మళ్ళించింది 6,750. ఓకేనమ్మా, 6,750. ఇప్పుడు ఈ 6,750 యొక్క విలువ ఎంత మనం కట్టాలి. ఓకేనా? అదంతా రఫ్గా కాలిక్యులేట్ చేసి చెప్దాం. చూడండి ఇక్కడ ఈ 6,750 యొక్క విలువ మనం లెక్కట్టాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే ముందు ఈ డెబిట్ సైడ్ టోటల్ చేయండి. ఓకేనా? ఈ డెబిట్ సైడ్ ముందు టోటల్ చేయండి. డెబిట్ సైడ్ టోటల్ చేయండి ముందు. అసలు డెబిట్ సైడ్ టోటల్ వచ్చి 7,50,000. ఏమా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వర్కింగ్ నోట్ పెట్టుకుంటాం కింద, గిడ్డంగికి మళ్ళించవలసిన మొత్తము. ఏమా ఈ 7,50,000లోంచి మనం 18,000 ఏది మనకు లాస్ అయినటువంటి వాల్యూ 18,000 తీసేయండి. ఓకేనా? తీసేస్తే మనకి ఎంత వచ్చింది ఇంకా అంటే చూడండి, గిడ్డంగి నోట్ రాసుకోండి. గిడ్డంగికి మళ్ళించవలసిన మొత్తము ట్రాన్స్ఫర్ అమౌంట్ టు వేర్ హౌస్. ఇక్కడ డెబిట్ టోటల్ ఎంతో చూడండి. డెబిట్ టోటల్ వచ్చి 7,50,000 ఏమో మైనస్ క్రెడిట్ టోటల్ 18,000 తీసేస్తే 7,00,000 ఎంత వచ్చింది? 7,32,000. ఈ 7,32,000 మీద దేర్ఫోర్ వేరే ట్రాన్స్ఫర్ టు వేరే హౌస్
ఎంత వచ్చిందంటే 7,32,000 ఇంటూ 25% కదా. 7,32,000 మీద 25% కడితే మనకి ఎంత వస్తుందంటే అమౌంట్ 1,83,000 వస్తుందమ్మా. 1,83,000. ఓకే, 1,83,000. ఇప్పుడు రిమైనింగ్ ఏంటి మనకి? రిమైనింగ్ అమౌంట్ ప్రాసెస్ బికి వెళ్తుంది. అది ఎంత వెళ్తుందంటే ఇక్కడ 25% పోతే 75% దానికే వాడు ఆల్రెడీ లెక్కలో చెప్పాడు మనకి. సో ఆ అమౌంట్ ఎలా వస్తుందో చూడు, లేదా బ్యాలెన్స్ వేసేసినా పర్వాలేదు. బై ప్రాసెస్ బి అకౌంట్, బై ప్రాసెస్ బి అకౌంట్. ఇది చూడు డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ. 30,000కి 6,750 అంటే 20,250 యూనిట్లు. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే మనకి 20,250 డిఫరెన్స్ వేసేయండి. 7,50,000లోంచి తీసేస్తే 20,750కి ఎంత వచ్చింది మనకి? 5,49,000 వచ్చింది. ఇరవై 8 నెలలు 14 9 నెలలు 15 5 1 6 1 ఏమో. ఇది కూడా కావాలంటే మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ తీసేస్తే ఇప్పుడు 7,32,000 మీద మనం 75% కట్టామనుకోండి, ట్రాన్స్ఫర్ టు బి ప్రాసెస్ 7,32,000 ఇంటూ 75%. అర్థమైందా? ఇది ఇలా వేసుకున్నా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. 5,49,000 ఆ అమౌంట్ వస్తుంది. ఏమో పంపిన ప్రొడక్షన్ ఉత్పత్తి కావాలనుకోండి, ఇక్కడ ఇందాకట్లాగే మళ్ళీ మనం చేయొచ్చు. 27,000 మీద ఇక్కడ ఉత్పత్తి కావాలనుకోండి, 27,000 ఎలా వచ్చింది? 27,000 30,000 ఒరిజినల్గా మనం ఇంట్రడ్యూస్ చేసింది. అందులో 1,200, ఇదో 1,800 తీసేస్తే 3,000 తీసేసాం. చూడండి ఇక్కడ 30,000 మైనస్ 1,800 తీసేస్తే 27,000 వచ్చింది. ఇంటూ దీని మీద 75% కడితే 20,250 వస్తుంది. అర్థమైందా? అలాగే 7,32,000 మీద 75% కడితే ఈ టోటల్ వస్తుంది. లేకపోయినా కూడా నువ్వు ఈ 25% కట్టావంటే ది రిమైనింగ్ 75% గోస్ టు బి. అర్థమైందా? అదేనా చేసుకోవచ్చు. ఎక్కించండి. ఎంత అయింది? ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ బి. ప్రాసెస్ బి అకౌంట్. ప్రాసెస్ బి అకౌంట్. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాం? టు ప్రాసెస్ ఏ. ప్రాసెస్ ఏ నుంచి వచ్చినట్టుగా వచ్చింది కదా అమౌంట్. ఎంత వచ్చింది మనకి? 20,250. 20,250 5,49,000 ఏ నుంచి వచ్చింది ఏమో. ఏ నుంచి వచ్చింది అది. తర్వాత మెటీరియల్ ఆ ప్రాసెస్ బి వచ్చేటప్పటికి చూడు, మెటీరియల్ ఎంత పెట్టారు? 20,000. టూ మెటీరియల్స్ ఇంట్రడ్యూస్డ్ 20,000 యూనిట్లు ఇంటూ 20,000 అంటే ఎంత? ఇది ఇంటూ 10 అంతేనా? అంటే 2,00,000. ఓకేనా? మళ్ళీ
టు వేజెస్ ఎంత 60,000. అలాగే టు ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు మనకి 40,000 ఇచ్చాడు. ఓకే, సరే టోటల్ చేసుకోండి. ఇది 40,250. ఇది ఎంత? ఇది టోటల్ 8,49,000. ఓకే, బై లాస్ ఆఫ్ వెయిట్ అంతే కదా. కోల్పోయిన బరువు ఎంత ఇప్పుడు? 40,250 ఇంటూ ఎంత శాతం కోల్పోతుంది మనకి? 4%. ఓకే, 4/100 ఎంత వచ్చింది మనకి? 4/100 అంటే 1610. 1,610 టన్నులు. దీని వాల్యూ లేదు. బై స్క్రాప్ సేల్ ఆఫ్ స్క్రాప్. సేల్ ఆఫ్ స్క్రాప్ ఎంత ఉంది ఇప్పుడు ఇందులో? ఇది కూడా 40,250 ఇంటూ 6% కదా. 6% కదా. ఎంత వచ్చింది? 6% కడితే 2,415. 2,415. సో దీనికి ఏం చేశాడు మళ్ళీ? 2,415 ఇంటూ స్క్రాప్ విలువ ఎంత అమ్మా? స్క్రాప్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? రద్దు అమ్మకం ఎంత? 15 రూపాయలు. ఓకే, ఇంటూ 15 ఎంత వచ్చింది మనకి? 36,225. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి? నెక్స్ట్ గిడ్డంగికి ఎంత బదిలీ చేసాము, మిగిలింది ఎంత, సికి ఎంత బదిలీ చేసామన్నది ఇక్కడ చూడండి. ట్రాన్స్ఫర్ వేరే హౌస్కి సంబంధించి మనం గిడ్డంగికి బదిలీ చేసింది ఎంత అనేది చెయ్యాలంటే డెబిట్ వైపు ఉన్నటువంటి టోటల్ వచ్చి 8,49,000. అలాగే ఇక్కడ వచ్చి క్రెడిట్ వైపు ఉన్నటువంటి టోటల్ వచ్చి 36,225. మనం తీసి చూపిస్తే 8,12,775. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 8 లక్షల దీని మీద మళ్ళీ మనకి 25%. 8,12,000 25% అయినా. నెక్స్ట్ పర్సెంట్ మారింది ఇక్కడ చూడండి, పర్సెంట్ మారింది 50%. ఇక్కడ ప్రాసెస్ బికి 50%. అంటే ప్రాసెస్ బికి 50% అంటే ఎంత అవుతుంది? ఇందులో సగం ఎంత? 4,6,387. అందులో 50% అంతే 4,06,387 పాయింట్లను అక్కడ మనం తీసుకోవడం చేసామండి. 50% 388 చేసేయచ్చు. పాయింట్ వస్తుందేమో కదా. సో ఇక్కడ మళ్ళీ మనం బై ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్ గిడ్డంగికి బదిలీ. యాక్చువల్గా ఎన్ని ఇక్కడ టన్నులు ఉంటాయి? యాక్చువల్గా టన్నులు చూడు ఇక్కడ ఒకసారి. మొత్తం టోటల్ 40,250 మైనస్ 1610 మైనస్ 2,415
ఓకే, ఇందులోంచి తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే 36,225 36,225 ఇంటూ ఎంత మనకి 50% ఏమో దీంట్లో సగం ఎంత వచ్చింది 18,113. ఈ 18,113 యొక్క విలువ మనం ఎలాగ ఇప్పుడు లెక్కెట్టాం కదా, 8,12,775 మీద ట్రాన్స్ఫర్ వచ్చి 50%. సో మనకి 50% అంటే ఎంత వచ్చినట్టు ఉంటుంది అమౌంట్ 4,06,387. 4,06,387. ఇక బై ట్రాన్స్ఫర్ టు సి అకౌంట్ రిమైనింగ్ మనకి బ్యాలెన్స్ ఎంత ఉందో అంత దానికంటే ఇది ఎంత వస్తుంది 50% వస్తుంది. ఇంకో 50% ఉంటుంది ఇక్కడ, అర్థమవుతుందా? 50% గిడ్డంగా పోతే ఇంక 50% కదా ఉండేది. 4,06,388. అర్థమవుతుందా? ఇక్కడ అంతే, 15,5,20 అలా సరిపోయింది. ఓకే, ఎక్కించండి. ఇందులో 50% ట్రాన్స్ఫర్, 50% నెక్స్ట్ ప్రాసెస్కి. అర్థమవుతుందా? అంతే. ఇక్కడ మళ్ళీ మామూలే మెటీరియల్ బి నుంచి వచ్చినట్టుగా ఇక ప్రాసెస్ సి తోటి ఇక్కడ మనకి ప్రాసెస్ ఖాతాలు ఎండ్ అవుతున్నాయి కాబట్టి అంతా వేరే హౌస్కి వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్. ఇంకా పూర్తయిన సరుకు ఉండదు, ఎందుకంటే గిడ్డంగికి మిగిలి ఉన్న సరుకు అంతా గిడ్డంగి తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ మోడల్లో ఫినిష్డ్ గూడ్స్ ఉండదు. ఇంకా అర్థమవుతుందో? ఏదైనా మిగిలింది ఉంటే గిడ్డంగికి వెళ్ళిపోతుంది గోడౌన్కి. అందుకోసం లాస్ట్ది ఎంత మిగిలితే అంతా కూడా ట్రాన్స్ఫర్ టు వేర్ హౌసే, ఇంకా ఆ ఫినిష్డ్ గూడ్స్ అనేది ఉండదు అనమాట. ఓకే, చూడండి. టు ప్రాసెస్ బి అకౌంట్, బి నుంచి వచ్చినట్టుగా ఎంత వచ్చింది మనకి ఇందాక? బి నుంచి ప్రాసెస్ బి నుంచి 18,113, 4,06,388. ఓకే, అలాగే ఇక్కడ ఈ మెటీరియల్స్ ఎంత ఇచ్చారమ్మా? ఇక్కడ ఎంత? 10,000 మెటీరియల్స్, రేట్ వచ్చి 5, సో 50,000. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మామూలే వేజెస్, ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్. వేజెస్ ఎంత? 40,000. అట్లాగే ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఎంత? 20,000. అలాగే బై లాస్ ఆఫ్ వెయిట్, కోల్పోయిన బరువు ఎంత కోల్పోతుంది? 4% కదా. 4% అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 28,113, అంతే కదా. 28,113. ఇది కూడా టోటల్ చేసేసుకోవచ్చు మనం. ఇప్పట్లో అదేమి ఎక్సెస్ లాంటివి ఏమి ఉండవు. 5,16,388. సో 28,113 ఇంటూ 4% లాస్. ఓకే, 4% అంటే 11,25. బై సేల్ ఆఫ్ స్క్రాప్, బై సేల్ ఆఫ్ స్క్రాప్ వచ్చేటప్పటికి ఎంత వస్తుంది? 28,113 ఇంటూ 6%. ఓకేనా? సేల్ ఆఫ్ స్క్రాప్ 6% అంటే 16,87. దీని యొక్క రేట్ ఎంత ఇచ్చాడు మనకి?
ఎంత 20 రూపాయల 16 ఇంటూ 1687 ఇంటూ 20 ఎంత వచ్చింది? 1687 అంటే 33,740. ఓకే, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే బై ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్. ఇక్కడ మనకి ఉత్పత్తి 28,113 మైనస్ 1125 1687. టోటల్గా మనకి తీసేస్తే 25,301. 25,301. ఇప్పుడు మళ్ళీ మామూలే డెబిట్ టోటల్ క్రెడిట్. డెబిట్ వచ్చి మనకి 5,16,388. ఇదేమో 33,740. 33,740 తీసేస్తే 4,82,468. 4,82,648. 4,00,000 అంతే. 28,117. 5,16,388. సో ఇక్కడ టోటల్గా అమౌంట్ అంతా కూడా ఇంకా లాస్ట్ చూడండి, మీకు సి ప్రాసెస్లో డాష్ పెట్టాడు మనకి తర్వాత ప్రాసెస్ కంటే ఇంకెక్కడితో అయిపోతుంది. కాబట్టి మొత్తం ఎంత ఉందో అంతా కూడా గిడ్డంగికి బదలాయించేస్తామన్నమాట. అంతే లెక్క. ఇది చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్లో, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చేసుకోండి. రేపు ఇంకేమైనా మోడల్స్ ఏమైనా ఉంటే లెక్కలు రేపు చూద్దాం, లేదా కొత్త టాపిక్ తోటి ముందుకెళ్దాం. సరే, క్లోజ్ చేసేయండి.